హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 3. యాక్చువల్గా ఇది మేము ఉండేది వచ్చి చిక్మంగళూరు దాటి ఒక 15 కిలోమీటర్స్ అవుతుంది. ఎస్టేట్ ఫుల్లీ ప్రైవేట్ ఎస్టేట్ అన్నమాట. మొత్తం ప్రైవసీగా ఉంటుంది. సో ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ క్యాబేజీ కూడా ఎక్కువ పండిస్తున్నారు. క్యాబేజీ వాటర్ ఉంటుంది. సో వెదర్ అయితే అల్టిమేట్ అనమాట. సో మేమన్న స్టేలు ఇదే అనమాట. సో ఇక్కడ వచ్చి పర్ హెడ్ 2000 పడుతుంది. అన్లిమిటెడ్ ఫుడ్, ఫైరింగ్ క్యాంప్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఎంజాయ్ చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఫైర్ క్యాంప్ వేరే వేస్తారు. ఈవినింగ్ మార్నింగ్ మీకు ఎంజాయ్ చేయాలంటే చేయొచ్చు. సో ఇటు పక్క చూసుకుంటే మొత్తం ఇది కాఫీ ఎస్టేట్లు అనమాట. కాఫీ ఎస్టేట్ల మధ్యలో మనం ఉంటాము. క్లైమేట్ అయితే చెప్పనక్కర్లేదన్నమాట. అన్బిలీవబుల్ క్లైమేట్. మెయిన్ ఇక్కడ వచ్చిన సమస్య ఏమంటే కొద్దిగా అడ్వెంచర్ రోడ్ ఉంటుందన్నమాట. మామూలు టైర్లు అయితే నిలబడవు. మా బండి అడ్వెంచర్ కాబట్టి ఎన్నో సాహసాలు చేసి మరీ ముందుకు వచ్చినాము. చూపిస్తాం మా బైక్స్ పరిస్థితి ఏందో చూపిస్తాను. ఇదే రూమ్ స్టే అనమాట. నేను తీసుకున్న రూమ్ ఇది. విజయ్ బ్రో పరిస్థితి, బండి పరిస్థితి, నా బండి పరిస్థితి మాటల్లో చెప్పలేను. ప్యూర్ జంగిల్, అల్టిమేట్ క్లైమేట్, టెంపరేచర్ 19 degrees. అసలు ఆపోజిట్ వెహికల్లో ఏ వెహికల్ వస్తున్నాయో అర్థమే కాల. మల్లాగిరి అంట. జస్ట్ ఇప్పుడే పోలీసు వాళ్ళు కూడా 10 rupees టోకెన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నాకు తెలిసి మేబీ ఎండాకాలంలో కూడా క్లైమేట్ ఇలానే ఉంటుంది అనుకుంటాను. లొకేషన్ అయితే వ్యూ అయితే అదిరిపోతుంది. మొత్తం కాఫీ ఎస్టేట్లు అనమాట. అన్నీ మ్యాప్లో చూస్తే అన్నీ కరువులే. లే లడాఖ్లో ఉంటాయి చూడండి, పాసింగ్లా మారుతూ ఉంది. నిజంగా బైకర్స్కి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. నేను చూసినప్పుడు కూడా డిఫరెంట్ వెహికల్స్, థార్ అని, మహేంద్ర అని, స్కార్పియన్ అని, కార్స్, ప్లస్ అంతేకాకుండా కేటీఎం అడ్వెంచర్ 390 అయితే ఎన్నో చూసిన. వీకెండ్ రైడ్స్ అని వీళ్ళు చాలామంది వచ్చిన వాళ్ళు బైకుల్లో వచ్చేవాళ్ళు. చూడండి ఎంత డీప్ కర్వ్స్, చాలా జాగ్రత్తగా కనుగొ చేయాలి. తెలియదే సరేట. సార్ హిల్ పాయింట్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్.
కడిగి వేసుకునేద్దాం రాజు.